సర్కిల్ పరిధిలో డ్రగ్స్ పైన మాదక పైన మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఉన్నతాధికారులు సూచనలు, సలహాలు, పర్యవేక్షణలు డ్రగ్స్పై ఆల్రెడీ మనం పర్యవేక్షణ నిఘా ఉంచడం జరుగుతుంది, స్టార్ట్ చేసినాము. ముఖ్యంగా జిల్లా ఎస్పీ చరచంద్ర పవార్ సార్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మీద మంచి ఫోకస్ పెట్టి మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రాం అవగాహన కలిగించడంతో పాటుగా నల్గొండ జిల్లా అనేది ఇక్కడ కల్టివేషన్కి ఛాన్స్ లేదు. బట్ ఇది గుంటూరు నుంచి కానీ అక్కడ వైజాగ్ నుంచి కానీ రావడానికి మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ గంజాయి తాగే కొంతమంది ఉన్నట్లు గుర్తించాము. ఫస్ట్గా వాళ్ళందరికీ తల్లిదండ్రుల సమక్షంలో కన్జ్యూమర్స్ని గుర్తించి వాళ్ళందరికీ తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నతాధికారుల సమక్షంలో ఒక ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సమక్షంలో నల్గొండ హెడ్ క్వార్టర్లో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఈ కన్జ్యూమర్స్ని గుర్తించడానికి ఒక కిట్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే మన డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా ఒక కిట్ వచ్చింది. ఆ కిట్ ద్వారా ఇప్పటివరకు మొత్తం మా సర్కిల్లో 12 మందిని గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి గుర్తించి కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు ఇచ్చినాం. నెక్స్ట్ నుంచి దాని మీద కేసు చేస్తాం, వాళ్ళని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మిషన్ పరివర్తన అనేది కొనసాగుతూనే ఉంటుంది నిరంతరంగా. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా ఈ గంజాయి డ్రైవ్ కూడా నిర్వహిస్తాం. ఇంకొకటి నా విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్ సంబంధించి ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి బాధ్యత గల పౌరులు కానీ ప్రజలు వాళ్ళ పక్కన ఎవరైనా గంజాయి తాగుతుంటే మాకెందుకులే అని ఆలోచించకుండా మీకు తెలిసిన వాళ్ళు తాగుతున్నప్పుడు మాకెందుకులే అని మీరు అనుకోవచ్చు. మీకు తెలియకుండా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా దానికి అలవాటు పడడానికి చాలా ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, గంజాయి టోల్ ఫ్రీ నెంబర్ అన్ని ఊళ్ళలో మేము డిస్ప్లే చేస్తున్నాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ 100 కానీ కాల్ చేస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచి చట్టరీత్యా చేయవలసిన చర్యలు తీసుకుంటాము. మీడియా వాళ్ళకు కూడా మేము అడిగేది ఏంటంటే ఎవరి పేరు కూడా మేము బయటకు చెప్పము. దయచేసి ఎక్కడైనా ఇట్లా డౌట్ వచ్చినా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలని. గంజాయి రహిత నల్గొండ, గంజాయి రహిత తెలంగాణ కోసం గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాబట్టి అందులో మేము కూడా మా వంతు పాత్ర ఖచ్చితంగా నిర్వర్తిస్తాము. దయచేసి ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు పాస్ చేయాలని, మాకు అందించాలని ప్రజల్ని కోరుతున్నా. గంజాయి సంబంధించి ఇప్పటి వరకు మా దగ్గర 5 కేసులు ఉన్నాయి. 3 మీద గంజాయి సీట్స్ అని సపరేట్గా ఓపెన్ చేసినాము. ఆ 3 కూడా ఎవరంటే ఫస్ట్ మా ఉన్నతాధికారులు ఏం చెప్పారంటే మన సొంత జిల్లా వాళ్ళని ఫస్ట్ ఓపెన్ చేయండి, అది అయిపోయిన తర్వాత వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి మనం చూద్దామన్నారు. ఇప్పటివరకు మన మల్లేపల్లిలో 3 ఓపెన్ చేసినాం. మూడు ఓపెన్ చేసినాము. గుర్రంపోడులో 4 ఉన్నారు కానీ వాళ్ళంతా బీహార్ వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. గుర్రంపోడులో మల్లేపల్లిలో కన్స్యూమర్స్ని గుర్తించడము, వాళ్ళు సెకండ్ టైం చేస్తే కేసు కట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా గంజాయి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పటివరకు గంజాయి ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? గంజాయి స్వాధీనం చేసుకున్న దాంట్లో 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు మొత్తం అన్ని కేసులు కలిసి ఒక 7 కేజెస్ దాకా ఉంది. 5 కేసెస్లో కలిసి 7 కేజెస్ దాకా ఉంది. అది ఇప్పుడు డిస్ట్రాయ్ కూడా చేసి ఉంటారు. సిస్టమ్ ప్రకారం డిస్ట్రాయ్ చేయమన్నారు కాబట్టి మన ఉన్నతాధికారులు దాన్ని ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఆ కమిటీ వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. ఆ కొన్ని కేసులు ఇప్పుడు అది మన ట్రయల్లో ఉన్నాయి, జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, మీ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఇప్పటివరకు అయితే శాంతి భద్రతలు మంచిగానే ఉన్నాయి, కంట్రోల్లోనే ఉన్నాయి. ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు గణేష్ నిమజ్జనం కూడా ఉంది. పండుగ అనేది మన ఇంట్లో ఆహ్లాదాన్ని తీసుకురావాలి కానీ విషాదం తీసుకురావద్దు. తాగి మన గణేష్ నీళ్ళు దిగడం కానీ లేకపోతే తాగి డ్యాన్సులు చేయడం కానీ, హై టెన్షన్ వైర్లకి కరెంట్ పెట్టి వాళ్ళకి మన సౌండ్ సిస్టమ్ పెట్టడం కానీ అవి వాళ్ళకు క్షోభ. ఎవరికైనా ఇబ్బంది అయితే తల్లిదండ్రులకు క్షోభ. వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఆ గణేష్ నిమజ్జనాన్ని వాళ్ళు ఆశ్రయించుకుంటారు. మనం ఏమంటున్నామంటే పండుగ అనేది ఆహ్లాదం ఇవ్వాలి, విషాదం ఇవ్వకూడదు. పబ్లిక్ ఎవరు కూడా తాగకుండా పవిత్రంగా పద్ధతిగా గణేష్ నిమజ్జనం చేస్తే మేము కూడా ఒక ప్రేక్షకుల్లాగా దాంట్లో కూడా పార్ట్ అవుతాం. ఎవరైనా చట్టం వ్యతిరేకంగా చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కేసులు కడతాం, బైండ్ ఓవర్లు చేస్తాం. ఇప్పటికీ చాలామంది బైండ్ ఓవర్ చేసాం. మా సర్కిల్ మొత్తం కలిసి 122 మంది బైండ్ ఓవర్ ఉన్నారు. ఎవరైనా బైండ్ ఓవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు మంచిగా ఉండాలని చెప్పి, నేను మంచిగా ఉంటా అని చెప్పి ఆయన బాండ్ ఇస్తాడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి. ఒకవేళ అతను కనుక ఆ బాండ్ని పాటించకపోతే
ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ బాండ్ ఇచ్చిండు. 3 ఇయర్స్లో 6 మంత్స్ ఆయన మంచిగా ఉండి మిగిలిన 24 మంత్స్ ఆయన 26 మంత్స్ లేదనుకో, డైరెక్ట్ ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటే డైరెక్ట్ ఆ 26 మంత్స్ ఆయనకు జైలుకి పంపించే అధికారం ఉంది. మన సెషన్స్ కోర్ట్ పెట్టి ఇట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. కాబట్టి దాన్ని గట్టిగా వాడినాము. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్ట పరిధిలో దాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీ సర్కిల్ పరిధిలో ఇసుక మట్టి ఏ విధంగా వారిపై చర్యలు తీసుకుంటే ఉన్నాం ఇంతవరకు ఏమన్నా జరిగింది? ఈ మధ్యలోనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సిల్ట్ మీద మరియు ఇసుక మీద సెల్ వచ్చారు. ఓన్లీ శాండ్ ట్యాక్స్ ఉంటే మాత్రమే, శాండ్ ట్యాక్స్ ఉన్న మా ట్రాక్టర్స్కి మాత్రమే శాండ్ పరిమితము. సిల్ట్ అనేది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రమే అది సిల్ట్ తీసుకోవాలి. ఇప్పటివరకు మల్లేపల్లిలో 7 కేసులు, గుర్రంపోటులో ఒక 5 కేసులు, గుడిపల్లిలో 2 కేసులు శాండ్ మీద చేసినాం. ఇది నిరంతర ప్రక్రియ అండి. ఎవరు వైలేట్ చేసినా వీళ్ళ మీద కొనసాగుతుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ టైం చేసినప్పుడు మానవతల దృక్పథంతో బాండ్ ఓవర్ చేయలేదు. ఒకే పర్సన్ రెండు అండ్ అంతకంటే ఎక్కువ సార్లు ఇసుక కేసులో కానీ మట్టి కేసులు దొరికితే వాళ్ళని కూడా బాండ్ ఓవర్ చేస్తాం. బాండ్ ఓవర్ చేసి దాన్ని ఒకవేళ వాళ్ళు బ్రీచ్ ఆ బాండ్ మీద బ్రీచ్ చేస్తే ఖచ్చితంగా దానికి ఫోర్ఫిట్ చేయించడం కానీ, లేకపోతే వాళ్ళకి చట్ట పరిధిలో ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష చేయడానికి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు కొండమల్లపల్లి పట్టణంలో చూస్తే మైనర్ బాలురు బైక్పై అతివేగంగా కొన్ని శబ్దాలతోటి కొన్ని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ చేస్తారు. వీళ్ళ మీద ఎలాంటి నియంత్రణ చేస్తారు? రైట్. ఇప్పటివరకు 42 నెంబర్ లేని వెహికల్ అని 42-43 బండ్లు గుర్తించడం జరిగింది. 200 దాకా మైనర్ డ్రైవింగ్ కేసులు వేయడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ కేసులో ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, నా కొడుకు బండి మీద తిరుగుతుందని చెప్పి సంతోషపడడం కాదు, మీరు ఇప్పించే బండి నడపడానికి అర్హత ఉందా లేదని ఒకసారి గ్రహించాలి. కొత్త చట్టం ప్రకారం దాని యొక్క పనిష్మెంట్ కానీ మన ఫైన్ కానీ చాలా పెంచడం జరిగింది. మైనర్కి బండి ఇస్తే తల్లిదండ్రులు శిక్షకు అర్హులు. తల్లిదండ్రుల మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నా విన్నపం ఏంటంటే, మీ పిల్లల్ని ఎదగాలనుకుంటే ఇట్లా బైకులు కట్లు కొట్టడమో లేకపోతే త్రిబుల్ రైడింగ్ పోవడమో కాదు. వాళ్ళ చదువుల్లో, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్స్లో, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న వాళ్ళకి ఇష్టమైన రంగంలో ఎదగడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. కానీ మల్లేపల్లి రోడ్డుకి ఏ వెహికల్ షూట్ అవుతుంది? ఈ రోడ్లు నేరో ఉన్నాయా, వెడుతున్నాయా? ఇంకోటి వెహికల్తో పాటు ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేవా? ఇంకొకటి పిల్లలకు హెల్మెట్ పెడుతున్నారా లేదా? ఈవెన్ మేజర్లకు కూడా అన్ని ప్రికాషన్ తీసుకొని మైనర్కి ఏం పెట్టినా మైనర్ మీద కేసు పెడతారు. అందులో తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారు. ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎలా ఉన్నాయి సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మల్లేపల్లిలో ఇప్పటివరకు 118, గుడిపల్లి దగ్గర నాకు కరెక్ట్ తెలియదు, అది అప్రాక్సిమేట్గా 120 దాకా ఉన్నాయి. గుర్రంపోటు కూడా 130 దాకా ఉన్నాయి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో డబ్బులు కట్టినాక కూడా వాడు మళ్ళీ దొరుకుతుండే ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఆలోచించాలి. ఒక విషయం, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతూ ఒకవేళ పోలీస్ పట్టుకున్నప్పుడు కానీ రిక్వెస్ట్ చేయడమో లేకపోతే ఇంకెవరితోనో ఫోన్ చేయించడమో నువ్వు బండి వదులుకొని పోతావు. కానీ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేవు కదా. పోలీస్ అంటే వదిలేస్తారు, కానీ ఒకవేళ వదిలేస్తారో లేకపోతే ఫైన్ వేస్తారో, ఎవరైనా ఫోన్ చేస్తే సపోజ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేస్తే వదిలేయచ్చు. కానీ ఆవిడ యాక్సిడెంట్ అనే ఒక ప్రమాదం నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా. ఆ నిజాన్ని గ్రహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ప్రాణం పోతుంది అని తెలిసి కూడా మన ప్రపంచం మీద ఏ జీవి చూసినా, ఈవెన్ సింహం జింక మీద దాడి చేసినా, ఈవెన్ దేని మీద దాడి చేసినా తన లాస్ట్ బ్రీత్ వరకు తను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నిస్తుంది. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే నేనైనా చచ్చిపోవచ్చు, అతలోనైనా చచ్చిపోవచ్చు అని తెలిసి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అంటే మనిషి ఎంత దిగజారుగా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి. ఎవరైనా సరే తాగితే వేరే సపరేట్ డ్రైవర్ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఫైన్ పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ 2 సార్లు దొరికితే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మీకు లైసెన్స్ రాదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరొకటి సార్, ఇప్పుడు కొండమల్లపల్లి పట్టణంలో కానీ మీ సర్కిల్ పరిధిలో కానీ బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీని మీద మీరు ఎందుకు జరుగుతుంది? దానిలో పాయింట్స్ గుర్తుపట్టినామండి. బ్యూటిఫుల్ క్వశ్చన్. కొండమల్లేపల్లి సర్కిల్లో ఆ ఐలాండ్ అనేది చాలా పెద్దగా ఉంది. కన్సర్న్ వాళ్ళకు ఒక లెటర్ పెట్టినాము, వాళ్ళు తీస్తామని చెప్పిన త్రూ మా డిఎస్పీ గారి ద్వారా, మా ఎస్పీ గారి ద్వారా చెప్పించి ఒక లెటర్ పెట్టినాం. దాన్ని కొంచెం చిన్నగా చేస్తామని చెప్పినారు. అదొకటి. ఇంకోటి లైటింగ్ లేకుండే,
లైటింగ్ లేకుంటే లైటింగ్ విషయం గురించి మా ఎస్పీఆర్ తీసుకెళ్తే ఎస్పీఆర్ కలెక్టర్ గారితో మాట్లాడి లైటింగ్ చేశారు. కొన్ని హాట్స్పాట్ని మేము గుర్తుపెట్టినాం. ఎక్కడ అంటే చిన్నారి చిల్లరపల్లి ఒకటి, తర్వాత ఏపూర్ రోడ్ ఒకటి, మన చెన్నారం గేట్ ఒకటి, ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఒకటి. ఇక్కడ ఆల్రెడీ బొలట్స్కి ప్లస్ మన స్టాపర్స్కి మేము ఆర్డర్ ఇచ్చినాం, అవి అవుతున్నాయి. ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే దానికి స్టిక్కర్స్ పెయింట్ వేసి స్టిక్కర్స్ అతకాలి. ఒకవేళ మనం బోర్డు పెట్టి స్టాపర్ పెట్టి దానికి స్టిక్కర్స్ వేయకపోతే ఆ స్టిక్కర్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డిలే అవుతుంది. మాకు కూడా బాగా ఉంది. నిన్న మన ఒక యాక్సిడెంట్ అయినప్పుడు అరే ఒక 2 రోజుల ముందు ఇది పెట్టింటే ఈయన బతుకుతుండేమో అనిపించింది యాజ్ అ ఉమెన్ బీయింగ్గా. కానీ అతి త్వరలో విత్ ఇన్ 3 to 4 days మధ్యలోనే ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎస్, గుడిపల్లి, గుర్రంపోర్ట్, కొండమల్లిపల్లి. మా డిఎస్పీ గారు చింతపల్లిని చూస్తున్నారు. ఈ రోడ్ని మాత్రం ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం 100%. చివరిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల్సిన సార్, మీరు మీ సర్కిల్ పరిధిలో ఉండే పోలీసులకి కానీ మీ కింద స్టాఫ్కే కానీ ప్రజలకే కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే, పోలీస్ కానీ ప్రజలు కానీ, పోలీస్ అనేది కూడా ప్రజల్లో ఒక భాగం. ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసు మంచి కోసం మా ఉన్నతాధికారులు చెప్పేది ఏంటంటే సమాజంలో 80% ఏరియాలో దొంగ నేరాలు జరగవు, ఒక 20%లో మాత్రం అవుతాయి అంటారు. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్లో కూడా 80% మంచి ఉంటారు, 10 to 15% మాత్రమే ఉంటారు. వీళ్ళ గురించి మా నిఘా నేత్రం అంటే పబ్లిక్ నుంచి మాకు కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ, అదేవిధంగా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు డబ్బులు వస్తాయని చెప్పి కానీ, మీకు లాటరీ వచ్చిందని కానీ, బ్యాంక్ నుంచి వచ్చిందని కానీ, ఏమైనా లింకులు పంపించిన ఏది కూడా దానికి ప్రెస్ చేద్దాం. ఎందుకు అంటే డబ్బులు అనేవి ఈజీగా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేరు మోసిన ధీరుభాయ్ అంబానీ కుటుంబం కానీ, ఆదాని కుటుంబం కానీ వాళ్ళే పెడతారు ఇన్వెస్ట్మెంట్. అంత కష్టపడి మన రిటైల్ షాప్స్ పెట్టి అవుట్లెట్లు పెట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఏది కూడా ఫ్రీగా రాదు, కష్టపడితేనే వస్తాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీకు లాటరీ వచ్చింది అంటే, లేకపోతే మీ డబ్బులు ఎక్కువైతాయి అంటే కానీ చేయొద్దు. ముఖ్యంగా ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పెడుతున్నారు దీంట్లో, దే నో అబౌట్ ఇది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనీ మ్యాటర్ ఏది మాట్లాడినా మీరు చక్కగా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి రండి. లేదు ఒకవేళ తెలియక తప్పు జరిగిపోతే ఇమ్మీడియట్గా 1930 ఈ సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంటుంది, దానికి కాల్ చేస్తే ఎంతో కొంత బాధితునికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చివరిగా ఏంటంటే మీ సర్కిల్ పరిధిలో కొన్ని స్టేషన్లలో ఏమవుతుందంటే సివిల్ కేసులలో కొంచెం జోక్యం చేసుకున్నారని ఎస్ఐ గారి మీద కొంచెం ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన మీకు లేదండి, సివిల్ క్రిమినల్ అని కాదు. మా ఉద్దేశం ఏంటంటే సివిల్ కేసుని ఇన్వాల్వ్ కావడం కాదు. సివిల్ కేసు క్రిమినల్గా మారుతుంది అనుకున్నప్పుడు మీరు పోతే కోర్టుకు పోండి, లేకపోతే మీరు పెద్ద మనుషుల్లో మీరు మాట్లాడుకోండి. కానీ మీరు కొట్టుకోవడం తిట్టుకోవడం అయితే మాత్రం బాగుండదు అని 150 మన 170 151 సిఆర్పిసి ఇప్పుడు 170 బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఒక నేరం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.